శాలరీ ఎంత సంపాదిస్తున్నా, డిగ్రీ సర్టిఫికేట్లు ఎన్ని సంపాదిస్తున్నా, ఒక మనిషి తన ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నాడు. అలాగే లేనిపోని వెర్రితనానికి పిచ్చితనానికి పోయి నిజమైన తన అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో ఒక మాయా జోదంలాగా ఉంది. మన వీక్నెస్లతో బయట ఒక పెద్ద బిజినెస్ రన్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్, ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. 30 years పట్టింది జీవితం అంటే ఏంటో తెలుసుకోవడానికి. మీరు కూడా నాలా కాలాన్ని వృధా చేయకండి అని లైఫ్ గురించి చాలా ఫిలాసఫీ చెప్పి, లైఫ్ని ఉన్నంతకాలం ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి, ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టాలి, ఈ ఫ్యామిలీస్ అంతా రెస్పాన్సిబిలిటీస్ పేరు చెప్పి మనల్ని కుంగదీస్తున్నారు, వెర్రివాళ్ళని చేస్తున్నారని మొత్తానికి ఎలాగోలా పెద్ద మోటివేషన్ ఇస్తూ, ఇలాంటి మోటివేషన్ కావాలంటే లింక్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు అని ఉంది. తీరా చూస్తే అక్కడ కాల్కి 500 రూపీస్ అని ఉంది. అతనిదేం తప్పు కాదు. ఆర్థిక సంపాదన కోసం అదొక దారి. నేను అతన్ని తప్పు పట్టట్లేదు. బయట అంత ఇదే జరుగుతుంది. వీధికి ఒక సైకియాట్రిక్ కౌన్సిలింగ్లు, లేకపోతే వైన్ షాప్లు కూడా అవే తావకొస్తాయి. ఎందుకంటే నేను అంటుంది ఏంటంటే, మన వీక్నెస్ల మీద బిజినెస్ అంటున్నాను. సిగరెట్టు, మందు, స్పా సెంటర్లు, అలాగే ఈ వెల్నెస్ సెంటర్లు, ఇవన్నీ మన వీక్నెస్లతో ఉన్న బిజినెస్లే. ఎస్పెషల్లీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ జనరేషన్లో బాగా లోపిస్తుంది. ఎంత సంపాదించినా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోలేకపోతున్నాడు. కాస్తంత ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఎదురైతే తట్టుకోలేకపోతూ ఉన్నాడు. బై ది వే, ఈ మధ్యకాలంలో సూసైడ్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎంత తెలివిగా ఉన్నవాడు చిన్న చిన్న బెట్టింగ్ యాప్లలో మోసపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని సూసైడ్లు చేసుకున్నారు. ఇన్ కమింగ్ 10 years అన్ఎంప్లాయ్మెంట్ కూడా అదేవిధంగా ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం నాలా ట్రై చేసి నిరుద్యోగులుగా మిగిలిపోయి ఏం చేయాలో తెలియక మళ్ళీ ఉద్యోగం కోసం పరుగులు పెడతారు. దొరికితే ఓకే, దొరక్కపోతే మళ్ళీ ఒక అన్ఎంప్లాయ్గా మిగిలిపోతారు. ఇదొక రకం. ఇంకోటి, ఉద్యోగం ఉన్నా సరే అందులో తృప్తి చెందక వదిలేసేవాడు ఇంకో రకం. ఎంత అయోమయ జీవితంలో మనం ఉన్నాం. జీవితం అంటే తెలుసుకోవడానికి నువ్వు యూట్యూబ్ వీడియోస్ ఎందుకు చూడటం? నీకు తెలీదా? సెల్ఫ్ రియలైజేషన్ నీకు తెలీదా? బుద్ధునికి కూడా ఎవరో చెప్పలేదు. సెల్ఫ్ రియలైజేషన్ వల్లే వచ్చింది. తపస్సు అంటే మరేదో కాదు, సెల్ఫ్ రియలైజేషన్. థ్యాంక్ యూ.